హాయ్ అండి. ఇదేం కూరని చూస్తున్నారా? గోరుచిక్కుడుకాయ కర్రీ అండి. చాలా బావుంటుందండి. నేను చేసిన ప్రాసెస్‌లో చేస్తే చాలా రుచిగా ఉంటుందండి. గోరుచిక్కుడుకాయ నచ్చని వారు కూడా ఎంతో ఇష్టపడతారు నేను చేసిన ప్రాసెస్‌లో చేస్తే. వేడి వేడిగా అన్నంలో ఏసుకొని తింటే ఉంటుంది. అబ్బా! చాలా బాగా కుదిరిందండి. చాలా బాగా కుదిరిందండి. అంత బావుందనమాట ఈ గోరుచిక్కుడుకాయ కూర. చాలా బావుంది. నేను చేసిన ప్రాసెస్‌లో ఈ గోరుచిక్కుడుకాయ కూర తయారు చేయాలనుకుంటున్నారా? అయితే ఇందుకు కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకుందామా? చాలా చాలా బాగుందండి. మీరు తప్పక ట్రై చేయండి. గోరుచిక్కుడుకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: గోరుచిక్కుడుకాయలు తీసుకుంటున్నాను. అర కేజీ తీసుకున్నాను. అవన్నీ చిదివేస్తే ఇవన్నీ దెబ్బలవి తీసుకున్నాం అనుకో, ఇవన్నీ చిదివేసుకుంటే పావు కేజీ కొంచెం ఎక్స్ట్రా ఉంటాయి అంతే. నెక్స్ట్ ఒక ఉల్లిపాయ, 2 చిన్న టమాటీలు, చిన్న అల్లం వెల్లుల్లి పేస్టు, 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిరపకాయలు, ఇవన్నీ కట్ చేసుకుందాం. గోరుచిక్కుడుకాయలు ఈ విధంగా నారలు తీసేసుకొని గోరుచిక్కుడుకాయలు ఒలిసేసుకుందాం. ప్లస్ ఉల్లిపాయలు టమాటీలు కట్ చేసేసుకుందాం ఈ విధంగాన. గోరుచిక్కుడుకాయలు ఏర్పడం చాలా సింపుల్ అండి. చూడండి ఎలాగంటే చాలా ఇరిగిపోతాం పటపటమని. అంటే అన్నీ కట్ చేసేసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటీ, గోరుచిక్కుడుకాయ కూడా కట్ చేసుకొని మొత్తం అన్నీ కడిగేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ముట్టించుకుందాం. స్టవ్ ముట్టించుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైంది కదా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కట్ చేసుకుని వేసేసుకుందాం. ఉల్లిపాయలు ఈ విధంగా వేయి కదా, ఇప్పుడు గోరుచిక్కుడుకాయ వేసేసుకుందాం. చిక్కుడుకాయలు వేసేసుకున్నాం కదా, చూడండి రుచికి సరిపడా సాల్ట్, కాస్త స్పూన్ వేసామో లేదన్నంత పసుపు అన్నమాట వేసుకొని ఇలా వేయించుకుందాం. లో ఫ్లేమ్లోనే నెమ్మదిగా వేగనిద్దాం అన్నమాట. ఇందులో వాటర్ కంటెంట్ ఉండదు కాబట్టి ఈ ఆయిల్లో నేగాల నెమ్మదిగా లో ఫ్లేమ్లోనే వేయించుకుందాం. మూత పెట్టేద్దాం. నాకు లో ఫ్లేమ్లోని 20 నిమిషాల పైనే పట్టిందన్నమాట. మైమాని కలుపుతూ ఉండాలి, మళ్ళీ అడుగుని ఎగిపోతే మీదన ఏగదు. ఉడికిపోయింది. ముప్పావంతు ఉప్పు వేగిపోయింది. ఇప్పుడు పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు 1 మినిట్ 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు టమాటీలు ఉన్నాయి కదా, టమాటీలు వేసి ఇలా వేగనిద్దాం అన్నమాట. సాల్ట్ చూసుకొని, చాలాపోతే ఇందాక కాస్త వేసుకుంటాం కదా, కాస్త సాల్ట్ వేసుకుందాం. కొంచెం వేసుకున్నాం, సాల్ట్ అయితే చెప్పకొద్ది, కాస్త సాల్ట్ వేసుకుందాం. వేసుకొని ఇలా టమాటీలు నెమ్మదిగా మగ్గనిద్దాం. మూత పెట్టేసుకుందాం. టమాటీలు మగ్గాలి కదా, ఇది లో ఫ్లేమ్లోనే జరగాలి. లో ఫ్లేమ్లోనే ఇలాగా నెమ్మదిగా మగ్గనిద్దాం. టమాటీలు వేసి మగ్గించుకున్నాం కదా, టమాటీలు మెత్తగా మగ్గిపోయాయి. చూడండి టమాటా మెత్తగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు పావు స్పూన్కి తక్కువే కారం వేసుకోవాలి. నెక్స్ట్ బేబీ స్పూన్లోని
సగం జీలకర్ర పొడి వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇది వేసుకొని కొంచెం ఒక 1 మినిట్ 2 మినిట్స్ వేయించుకోవాలి. వేయించుకున్నాం కదా, 2 మినిట్స్ అయితే సరిపోతుంది. కారం స్మెల్ అది రాకుండా పచ్చివాసన. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం. ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసి వేయించేసుకున్నాం కదా, చాలా బాగుంటుందండి గోచిక్కుడు కూర. గోచిక్కుడికి కూర నచ్చని వారు కూడా నేను చేసిన ప్రాసెస్లో చేస్తే చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంటుందన్నమాట. మీలో గోచిక్కుడు కర్రీ ఎందరికి ఇష్టమో నాకు కామెంట్లో తెలియజేయండి. అంతేనండి. ఈ గోచిక్కుడుకాయ ఫ్రై వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.